మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తనామములందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత సర్వోన్నతుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఈ 2025వ సంవత్సరం ఆఖరి ఆదివారం మీ సన్నిధిలో కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ లోకంలో ప్రత్యేకపరుచుకొని పిలుచుకొని ఏర్పరచుకొని అయ్యా నాయన మీ రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చి పాప శాపం నుంచి విడిపించిన తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా యేసయ్యా, మీకు వందనాలు వందనాలు వందనాలు. పరమ తండ్రి, మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ దిన ఆరాధన అంతటి మా ప్రభు అయ్యా మీ కృపా హస్తాల్లో నాయన అయ్యా మీ అధ్యక్షతలో మేము నాయన ఆరాధించినట్లుగా, మీ సన్నిధిలో ఆనందించినట్లుగా అయ్యా నాయన మందిర ఆనంద ప్రవాహాలను అనుభవించినట్లుగా అయ్యా నాయన కుటుంబాలన్నీ రావడానికి సహాయం చేయండి. వచ్చిన కుటుంబాలను బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. వస్తున్న వారు అడ్డులు ఆటంకాలు తెలుసుకుని త్వరగా రావాలి, వెళ్ళాలని మనసులో రావడానికి సహాయం చేయండి. మహోన్నతుడవు, మహాగరుడవు, సర్వాధికారి, మీకు స్తోత్రములు చెల్లిస్తాం. భూమి నాది, ఆకాశం నాది, అందులో ఉన్న సమస్తము నావి అని సెలవించిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది నరులకు ఇచ్చి ఉన్నారని సెలవించిన ప్రభువా అయ్యా, ఇదినైనా ఈ భూమిని ప్రభువా మీరు మాకిచ్చి అయ్యా ఇది ఏలండి అని సెలవించిన ప్రభువా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోండి అయ్యా. ఇదినైనా భూమి మీద నాయన మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంది. ఈ సహవాసం ఇంకా అనేకులుగా మారిన అయ్యా నూతన ఆత్మలు నడిపించింది అయ్యా. ఏకముగా, ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి ముందుకు సహాయించండి. మనసారా హృదయమానంలో స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ దిన ఆరాధన అంతా మీరు అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందడం, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా రక్షకుడు ప్రభు యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిరంతరం నీతోనే జీవించాలని నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోని నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోని నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపమునే కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపమునే కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. కలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. కలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని.
ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. నేను మాత్రమే నేనమ్మనే అనే పాటను పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు గలవీయగా గరిమేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు గలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీవేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సమకృత్యమాడవయ్యా, నీ పిల్లలకు సమకృత్యమాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీవుండగా ఎదురువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీవేనయ్యా, శత్రువులుగా ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీవేనయ్యా, శత్రువులుగా ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా.
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా సాగను వారెవరు శక్తితో నింపగా పూరించు వారెవరు నీవు కరుణించగా సాగను వారెవరు శక్తితో నింపగా పూరించు వారెవరు సాయము నీవేనయ్యా సాయముగా నీలో రాయనయ్యా సాయము నీవేనయ్యా సాయముగా నీలో రాయనయ్యా హల్లెలూయా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండలో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవు నా నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను
ఎందుకింత ప్రేమ నాపై ఎందుకింత ప్రేమ నాపై ఎందుకింత ప్రేమ నాపై ఎందుకింత ప్రేమ నాపై ఏరునమో ఈ బంధము నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమలో ఏరునమో ఈ బంధము నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమలో నీరంటే నీకెందుకో నీ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఉంటే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఏ బలమో ఈ బంధమో నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమలో ఏ బలమో ఈ బంధమో నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమలో నీరంటే నీకెందుకో నీ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా మోసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో కష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవు ప్రాణమా నా ప్రాణమా నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. గొంతు కొద్దిగా అక్కడక్కడ నీళ్ళు తాగి అక్కడక్కడ భోజనం చేసి శరీరం తిరిగి నెలంతా గొంతు మరి పాడంగా అయినా కూడా దేవుని గురించి మనం వాడబడదాం, దేవుని కనపడదాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో
హల్లెలూయా. రాసుకో. హల్లెలూయా. కూర్చో. వాయించమ్మా, కూర్చో. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో
హల్లెలూయా. భాస్కర్ ముందుకు వచ్చి కీర్తనలు నూట 13 నుంచి 120. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 113వ వచనం నుంచి చదువుతున్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రతీకరము, నాకు ప్రీతికరము, నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా నా యుద్ధ నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఎందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు నష్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. ఈ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. రాష్ట్ర అనేక చోట్ల దేవుడు నా మహిమాత్మే వాడబడుతుందాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మరి భక్తుడు అంటున్నాడు, ద్విమనస్కులను నేనేం చేస్తానంట, దేవుడు ఏం చేస్తాడంట, ద్విమనస్కులను చెప్పాలా ద్విమనస్కులను నేను చెప్పాలి, నోరు తెసికెట్టి చెప్పాలి. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. హల్లెలూయా. దేవుడికి ఎవరంటే నచ్చదంట, ద్విమనస్కులు నచ్చరంట. అంటే అది చేస్తూ ఇది చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చరు, దేవునికి నచ్చరు. ఇంకో మాట చివరిలో భక్తుడు అంటున్నాడు, నీ భయం వలన నా శరీరం అనుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను ఏం చేస్తున్నాడంట, భక్తుడు భయపడుచున్నాడు. ఈరోజు ఆ భయము మనలో ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి ప్రార్థన నేను ప్రతి వారం అడుగుతున్నాను, మరి మనకు కొంచెం కూడా అనిపించట్లేదు ఒక విషయంలో. ఏంటంటే ప్రార్థన ఎన్ని గంటలకి తెలీదా మీకు? ప్రార్థన ఎన్ని గంటలకి? 10:30కి. 10:30కి ఎంతమంది ఉన్నారంటే బాగానే వాళ్ళ కుటుంబం ఉంది మందిరంలో. దేవుడు నూరంతులుగా దీవించిన గాక. మనమంతా ఎక్కడ ఉన్నాం? ఆలోచన చేయాలి. ఆంటీ కూడా వచ్చారు 10:30 కల్లా. భయము లేకపోతే మనకన్నా గొప్పవారు, మనకన్నా బలవంతులు, మనకన్నా జ్ఞానం కలిగిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నీకు నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, సమృద్ధినిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అందుకని మనకేం లేదు, చెప్పాలి, ఏం లేదు, భయం లేదు. ఈరోజు దేవుడు ఆ మాట మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ద్విమనస్కులను ఆయన ఇష్టపడాడంట, వారిని ద్వేషిస్తాడంట. ఇంకా భక్తుడైతే చెప్తున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రము నాకు ఎలా ఉంది, ప్రీతికరంగా ఉంది, ఇష్టంగా ఉంది. మరి ఈ వారం అంతా ఎంతమంది మేము బైబిల్ చదివాం? ఈ వారం అంతా దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నాకు మరుగు చోటు నాకు కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. దేని మీద ఆశ పెట్టుకున్నాడంట? వాక్యం మీద. ఈరోజు మనకు ఆశ ఉందా? మన జీవితాల్లో ఏదైనా చిన్న జరగగానే మనం మొదటిగా మనుషులను ఎన్నుకుంటున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం. కానీ భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను మాత్రం నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట భక్తుడు? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు. ఈరోజు మనలో ఎంతమంది దేవుని ఆజ్ఞలను అనుసరించగలుగుతున్నాం? ఆలోచన చేసుకోవాలి. ఇంకా అంటున్నాడు భక్తుడు, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఏం చెయ్యి, ఆదుకో. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతకాలంటే ఎవరు ఆదుకోవాలంట? దేవుని ఆదుకోవాలి. ఆయన ఊపిరి ఇవ్వాలనుకుంటే చచ్చే మనిషిని కూడా బ్రతికించగలడు. ఆయన తీసుకోవాలంటే ఎంత మంచివానైనా ఆయన తీసుకోగలడు. ఈరోజు దేవుడు నీకు నాకు ఆయుష్నిచ్చి మరి యొక్క పునరుద్ధాన దినంలో కూర్చోబెట్టాడంటే మనలో ఏ గొప్పతనం ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంత జరిగాక కూడా మనం దేవుని మందిరాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచన చేయాలి. శుక్రవారం ప్రార్థనలకు రావట్లేదు. నేను పోయిన వారం కూడా ఈ మాట చెప్పాను, పాస్టర్ గారే వచ్చి పాస్టర్ గారే అన్నీ చేస్తున్నారు, మనలో ఎంతమంది వచ్చి పాస్టర్ గారిని ఆదరించగలుగుతున్నాం లేదా ముందొచ్చి నిలబడగలుగుతున్నామని. మనకు పనులు ఉంటాయండి, పాస్టర్ గారికి లేవా పనులు? మనం ఎంతవరకు దైవ సేవకునికి ఆదరించగలుగుతున్నాం ఆలోచన చేసుకోవాలి. మన పనులన్నీ చేసుకున్నాక దేవుని మందిరానికి రావడం కాదు, కానీ మొదట దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి మనం. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు భక్తుడు, నా ఆశ భంగమై నేను సిగ్గునందకే ఉందని కాక ఎప్పుడు ఆయన వాక్యం మీద ఆదుకుంటే, ఆయన ధర్మశాస్త్రం మనకు ప్రీతికరంగా ఉంటే అప్పుడంట మన ఆశ భంగము కాకుండా దేవుడు మనల్ని ఏం పొందనివ్వకుండా చూస్తాడంట, సిగ్గు నొందకుంటామంట. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టలను నిత్యము లక్ష్యం చేసేదను, నీ కట్టలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించుదురు, వారి కపటాలోచన మోసమే. ఆయన కట్టలను అనుసరించకపోతే దేవుడు ఏం చేస్తాడంట, నిరాకరిస్తాడంట. ఈరోజు మనం ఆయన కట్టడల్ని అనుసరిస్తున్నామా ఆలోచన చేసుకోవాలి. ఇంకా అంటున్నాడు, భక్తిహీనులందరినీ మస్టు వలె లయం చేస్తాను, కావున నీ శాసనములు నాకు ఎలా ఉన్నాయంట, ఇష్టముగా ఉన్నాయి. పోయిన వారం కూడా నేను ఈ మాట చెప్పాను, నీ శాసనములు నాకు హృదయానందకరములు అన్నాడు భక్తుడు.
అంటే ఆయన ఇప్పుడు నేను ఒక మాట ఇక్కడ నుంచి అని చెప్పాను కదా, మీకు మనసులో గుచ్చుకొని బాధగా ఉందా, సరే నేను ఈ పని చేయలేకపోయాను నేను. కానీ భక్తుడు ఏమంటున్నాడు, అలాంటి మాట అంటే శాసనము, ఏంటి ఇది కమాండ్ అన్నమాట, ఇది రిక్వెస్ట్ కాదు. అమ్మా బాలన్నయ్య యేసుబాబు మీరు వచ్చి అంకుల్కి హెల్ప్ చేయండి, ఇది రిక్వెస్ట్ కాదు, కమాండ్. భక్తుడు అంటున్నాడు నీ శాసనములు నాకు ఇష్టంగా ఉన్నాయంట. అంటే దేవుడు కానీ దైవ సేవకులు కానీ దేవుని ఎదుట నిలబడిన ఏ ఒక్కరు కానీ మనకి ఏదైనా చెప్తున్నారంటే అది భక్తుడికి ఎలా ఉందంట, ఇష్టంగా ఉందంట. ఈరోజు మనం అలా ఇష్టంగా తీసుకోగలుగుతున్నామా? ఒకవేళ తీసుకొని ఉంటే ఈరోజు ముందొచ్చి పాస్టర్ గారికి సహాయం చేసేవారు. నేను తప్పుగా అనట్లేదు ఈ మాట. దైవ సేవకుడు దేవుని యొక్క రూపంలో దేవాతి దేవుడు తన సేవకులను అభిషేకించి నిలబెట్టాడు కదా. వారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎలా ఉండాలంట, వారి కోసం ముందుగా నిలబడాలి. మోషే తన 2 చేతులు ఇలా ఎత్తుతున్నప్పుడు యుద్ధంలో గెలుస్తున్నారంట. ఆయన కాసేపు ఎంతసేపు ఎత్తుతాం మన చేతులు? ఆరాధనలో చేతులు ఎత్తమన్నా కొంతమంది ఎత్తారు, ఇలా బిగుసుకొని ఉంటారు. ఏంటో మరి ఆరాధనలో చేతులు ఎత్తితే ఏమైపోతాం? బయట మరి మనకి ఇచ్చే పనులు ఇచ్చే వాళ్ళకి, మనకి కొంచెం సహాయం చేసే వాళ్ళ ముందు దండాలు పెడతాము, చేతులు ఎత్తుతాము, అన్నీ చేస్తాము. దేవాతి దేవుని ఎదుట చేతులు ఎత్తడానికి మనకేంటి, అమ్మో నా చేతులు నేను ముడుచుకొని పెట్టుకుంటాను. కానీ ఇక్కడ మోషే ఆయన చేతులు ఎత్తుతున్నప్పుడు వారి యుద్ధాన్ని గెలుస్తున్నానంట. ఎప్పుడైతే మోషే చేతులు కింద దిగుతున్నాయో వారి యుద్ధంలో ఓడిపోతున్నారు. అప్పుడు ఏం చేశానంట, తనతో ఉన్నవారు వచ్చి ఏం చేశానంట, ఆయన యొక్క చేతులకు ఆయన కింద ఒక రాయి పెట్టారంట మొదటిగా. అంటే ఆయనని కూర్చోబెట్టారు. ఆయన 2 చేతుల్ని ఇటు నుంచి ఒకరు ఆయన చేతులనంట ఎత్తి పెట్టారు. ఈరోజు దైవ సేవకుడికి అలా ఆదరించే వాళ్ళు కావాలి. నిలబడుతున్నామా? ఆలోచన చేయాలి. దైవ సేవకుడు బాగున్నప్పుడు మీ ఎవరిని అడగరు. ఈరోజు ఆ సపోర్ట్ కావాలి. ఎంతమందిని చేస్తున్నాం ఆలోచన చేయండి. దైవ సేవకుడికి సహకరించలేకపోతే ఆలోచన చేద్దాం. భక్తుడు అంటున్నాడు, నీ మాట చొప్పున అనేది బ్రతికించు, నేను సిగ్గునందక ఉండాలంటే, నేను సిగ్గునందకుండా ఉండాలంటే నీ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట, ఇష్టపడనంట. ఆయన శాసనాలను ఇష్టపడాలంట. ఈరోజు అది చేయగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో సంతోషంలోనే కాదు కానీ దుఃఖంలో పాలు పొందాలి మనం. దైవ సేవకుడు బలహీనంగా ఉన్నప్పుడు మనం బలపరచాలి. ఇక్కడ భక్తుడైతే అంటున్నాడు, దేవుడు స్ట్రైట్ గా చెప్తున్నాడు, ద్విమనస్కులను ఆయన ద్వేషిస్తానంట. ఇంకో మాట లేదు. మనం అయితే ఇది లేకపోతే అది అంతే. దేవుని వాక్యం ఇంకో మాట ఉంటుంది కదా, నువ్వు వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏం వేస్తాడంట తెలుసా, మొహాన ఉమ్మి వేస్తాడంట. ఈరోజు మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. మీరు అనుకోవచ్చు ఏం కాదు, నాకేమవుతుంది, నేను అంతా బాగున్నాను, నాకేమవుతుంది అనుకుంటున్నారేమో. కానీ ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ప్రతిరోజు ఇదే నా చివరి రోజు అన్నట్టుగా బ్రతకాలి. ఈరోజు నేను దేవుని కొరకు ఏం చేయగలను, నా దైవ సేవకుడి కొరకు ఏం చేయగలను, ఆలోచనలో బ్రతకాలి. శుక్రవారం ప్రార్థనలు మర్చిపోయాం. దేవుని సన్నిధికి ఆదివారం కూడా టైంకి రావడం మర్చిపోతున్నాం. 11-11:30 వరకు ఎదురు చూడాల్సి వస్తుంది దైవ సేవకులు మన కొరకు. ఏం చేస్తున్నాం మనం? సంవత్సరాలు అయిపోతున్నాయి. 2025 అయిపోద్ది. మన జీవితంలో ఇంకో సంవత్సరం అయిపోతుంది. మనం దేవుని కోసం ఏమన్నా చేయగలిగామా? ఆలోచన చేద్దాం. 2025లో నీకు దేవుడు ఎన్నోసార్లు నువ్వు పడిపోతుంటే లేవనెత్తాడు. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నేను స్వస్థపరిచాడు. మనం ఎన్నోసార్లు ఆయన మర్చిపోయిన ఆయన మాత్రం మనల్ని మర్చిపోలేదు. నాకు పాటలో విన్నాం కదా, అయ్యా నేను నీకు ప్రార్థన చేయకపోయినా నువ్వు మాత్రం నన్ను ఏం చేయట్లేదు, మర్చిపోవట్లేదు. ఆయన ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే అది నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుని ఎదుట 2024 31వ తారీఖున నేను చేసిన తీర్మానాలు ఎన్ని నెరవేర్చాం దేవుని ఎదుట? ఆలోచన చేయండి. దేవుడు మనకు ఆయుష్నిస్తుంది, మన కొరకు చేసుకోవడం కాదు. కానీ ఒక్క ఆదివారం, ఒక్క రోజు మనం టైంకి రాలేకపోతున్నామే.
ఆలోచన చేద్దాం దేవుని సన్నిధిలో. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నీ శాసనం నాకు ఇష్టంగా ఉన్నాయి, నీ భయము వలన నా శరీరం వణుకుతుందంట. వణుకు వస్తుందా? దేవుని వాక్యం వెంటనే భయం వేస్తుందా? లేదు. చలనం లేని వారిగా ఉన్నామేమో దేవుని సన్నిధిలో. ఆలోచన చేద్దాం, లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ న్యాయ విధులకు నేను భయపడతానయ్యా, నీవు ఇచ్చిన శాసనాలు నాకు ఇష్టంగా ఉన్నాయ్యా, నాలో ద్విమనస్కుడుగా నేను ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాట మనల్ని ఆదుకుంటుంది, ఆయన మాట మనల్ని ధైర్యపరుస్తుంది. ఈరోజు దేవుని సన్నిధిలో, అయ్యా నేను సిగ్గునందకుండా నాకు నీవు సహాయం చేయి ప్రభా. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరముగా ఉండాలయ్యా, నీ శాసనము నాకు ఇష్టముగా ఉండాలి ప్రభా. అట్టి రీతిగా నేను జీవించినట్లు నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో అడుగుదామా? ఒకవేళ నీవు ఇన్ని మాటలైనా నీకు చలనం లేనట్లుగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో అడుగు. ఎందుకంటే భ్రష్ట మనస్సు కనుక దేవుడు మనల్ని అప్పగిస్తే అక్కడి నుంచి మనల్ని ఎవ్వరూ సరి చేయలేరండి. కాబట్టి దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నిజమైన ఆయన నీ శాసనాలు నాకు ఇష్టముగా ఉండాలి ప్రభా. అయ్యా నీ వాక్యం వింటుంటే నాకు వణుకు రావాలయ్యా, నీ సన్నిధి అంటే నాకు భయం ఉండాలి ప్రభా. నిర్లక్ష్యంగా ఎప్పుడు పడితే అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను నీ సన్నిధిలో ప్రవర్తించడానికి వీల్లేదు నాయన, నాకు సహాయం చేయండి. దేవుని సన్నిధిలో అడుగుదామా? అందరికి ఉంటాయండి పనులు, వాటన్నిటిని విడిచి దేవుని మందిరానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి, సంవత్సరం తర్వాత సంవత్సరాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ మన జీవితాల్లో ఏ మార్పు లేదు. దేవుడు అంటే భయం లేదు, ఎందుకంటే ఆయన మనకు అన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నీ రెండు చేతులెత్తి, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నీ వాక్యం అంటే నాకు ప్రీతికరముగా ఉండునట్టు నేను బ్రతుకుతానయ్యా, అన్నిటికన్నా ముఖ్యముగా నీ వాక్యం నాకు నేను ప్రాధాన్యత ఇస్తాను చెప్తావా దేవుని సన్నిధిలో? అయ్యా నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని గనపరుద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు. మాతో ఉన్నవాడా నీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని గనపరుద్దాం. అయ్యా మా జీవితాలను సరి చేయగలిగిన వాడు నీవు మాత్రమే. అయ్యా మమ్మల్ని సిగ్గునందకుండా చేయవాడు నీవు మాత్రమే. నీ మాట చొప్పున నేను బ్రతుకుతానయ్యా, నేను బ్రతకాలంటే కేవలం నీ మాట వలనే. ఈరోజు నన్ను ఆదరించు ప్రభా, నన్ను ధైర్యపరిచయ్యా, నా ప్రతి స్థితిని మార్చగలన నీ వైపు నేను చూస్తున్నానయ్యా. మనుషులను నమ్ముకున్నట్టుంటే యెహోవాను ఆశ్రయించడమే నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయి. నా జీవితాన్ని మార్చు, నా పరిస్థితులను మార్చు, నా ఆత్మీయ స్థితిని మార్చు. అడుగుతావా దేవుని సన్నిధిలో? గొప్ప దేవా నీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని కనపడతాం. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, ఆరాధనకు యోగ్యుడవు నీవు, స్తుతులకు పాత్రుడవు నీవు, మా స్తుతుల పైన సింహాసనాసీనుడా నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యను నీ నడచినను, నీ నిర్మల హస్తము నన్ను కరుణించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యను నీ నడచినను, నీ నిర్మల హస్తము నన్ను కరుణించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. స్వరం పాడు. అవునయ్యా, నీవే నా యజమానుడా. నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను రక్షించుకోలేను, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప
నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను. నీ చిత్తహస్తము నన్ను కాపాడెను. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఈ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు. నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి. నీపై ఆధారపడుటకు అర్హుడవు పరమ. పిలిచిన నీవు నిజమైన వాడవు. నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి. నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును. చిరకాలము నిన్నే సేవింతును. వెంబడింతును. చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును. చిరకాలము నిన్నే పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఈ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. అవునయ్యా, నీ కృప కాచడం వల్లనే ఈరోజు నేను బ్రతికేమనయ్యా. నా ఆధారము నీవయ్యా, నా ధైర్యము నీవు ప్రభా. అయ్యా, పిలిచిన నీవు నమ్మదగిన దేవుడు ప్రభా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటో, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో నెరవేర్చిన దేవుని సన్నిధిలో నీ రెండు చేతులెత్తి అడుగుదాము. ఎవరి వైపు చూడదు. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన వైపు చూస్తూ అయ్యా నీ మాట చొప్పున నన్ను బ్రతికించయ్యా, నన్ను ఆదుకో ప్రభా. ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టిన నీవు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరముగా ఉండాలయ్యా. నీ శాసనాలు నాకు ఇష్టముగా ఉండాలి ప్రభా. నీ వాక్యం అంటే నేను భయపడాలి ప్రభా. నా
సహాయం వచ్చే నన్ను నడిపించుకోవడము నీవు, నా ఆధారము నీవు, భక్తులంటున్నా నా కేడము నీవయ్యా. ఈరోజు ఆయనే మనకు కేడము, మన ఆధారం ఆయనే, మన ధైర్యం ఆయనే, మన కొండ ఆయనే, మన కోట ఆయనే. ఆయన సన్నిధిలోని రెండు చేతులకి ఎవ్వరి వైపు చూడదు. ఈ దేవునికి నీకు మధ్య ఈ సమయాన్ని విడిచిపెట్టదు. నీ హృదయంలో ఉన్న ప్రతి దుఃఖము, నీ చుట్టూ జరుగుతున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులను విడిచిపెట్టి నిన్ను పిలిచిన నీ దేవుని వైపు చూడు. ఆయనతో చెప్పాయా, పిలిచిన నీవు నమ్మదైన దేవుడవయ్యా, నన్ను విడిచిపెట్టవయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. చెప్పగలవా ఈ మాట దేవునితో? అయ్యా, నేను మనుషులను నమ్మట్లేదు, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో కార్యం చేయగలను నీ వైపు నేను చూస్తున్నానయ్యా, నాకు సహాయం చేయని ఆయన అడుగుదాం. అందరం మన రెండు చేతులెత్తి, అయ్యా పిలిచిన నీవు నిజమైన వాడు అయ్యా, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నవాడు, నా ప్రతికూల పరిస్థితులను సరి చేయగలిగిన వాడు నీవు మాత్రమే. నేను నీ వైపు చూస్తున్నానంటూ ఆయన వైపు చూద్దామా? గొప్ప దేవానికి వందనాలయ్యా. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పనుసరతి పిలిచిన నీవు నిజమైన వాడవు, ఆలోచన గలవాడవు, ఏమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నీలో నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. పూర్ణ మనసుతో నమ్ముతానయ్యా, వెంబడిస్తానయ్యా, చిరకాలము నిన్నే చివరిసారిగా నిన్ను నమ్మెదను. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో చెప్తాను దేవుని సన్నిధిలో, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభా. చిరకాలము నిన్నే సేవింతును, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమయనడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అవునయ్యా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, ఉన్నవాడా అనువాడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ప్రభా, మా జీవితాన్ని మేము మార్చుకోలేకపోతున్నాం. ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో వారు రెండు చేతులైతే, అయ్యా నా జీవితాన్ని నేను మార్చుకుంటానే, నీ మాట చొప్పున నన్ను బ్రతికించిన నాదు కానీ ఎవరైతే తండ్రి వారు రెండు చేతుల్ని వైపెత్తారో, అయ్యా మేము బలహీనంలో ప్రభా మమ్మల్ని బలపరచుకోవడం నీవు మాత్రమే, మా ధైర్యం నీవే, మా కేడము నీవే, మా ఆధారము నీవే ప్రభా. నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాం అయ్యా. నీవు మమ్మల్ని సిగ్గులను నీవు ప్రభా, అయ్యా మా తలలు ఎత్తువాడు ప్రభా, మమ్మల్ని నిలబెట్టువాడు ప్రభా. నీ కొరకు సాక్షులుగా ఇక్కడ ఉన్న మా అందరిని తెచ్చిద్దామని అయ్యా. ప్రతి విధమైన అపవాది క్రియల నిద్ర ఆత్మ నీ నామములో లయపరుస్తున్నాం. కేవలం నీ ఆత్మ కార్యం మేమందరము చూచినము గాక, నీ స్వరం మేమందరం విందుము గాక. ఇచ్చిన స్తుతి ఆరాధన యేసునామం పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ సంవత్సరంలో ఎక్కడున్నాం? ఈ సంవత్సరం ఎక్కడున్నాం? చర్చిలో ఉన్నాం.
ఈ సంవత్సరంలో ఎక్కడున్నాం? చివరి ఆదివారంలో ఉన్నాం కదా ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు దుమ్మగొట్టామో, ఎన్ని మనము దేవుని దగ్గర పోగొట్టుకున్నామో. ఒక్క దినము 1000 దినాలతో సమానం, ఒక గంట 1000 గంటలతో సమానం. మరి ఎన్ని పోగొట్టుకున్నామో ఈ సంవత్సరంలో. మరి పోయిన సంవత్సరం మనం ఏం వాగ్దానం చేసుకున్నామో, ఏమి నిర్ణయించుకున్నామో, ఆ నిర్ణయం ప్రకారం మనం జీవించేమో లేదో మరి మనము సరిదిద్దుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఈ సంవత్సరం జరిగినాయి, మరలా వచ్చే సంవత్సరము పోగొట్టుకోవడం అని మనము ఆయన సన్నిధిలో సరి చేసుకుంటూ ముందుకు వెళ్తే గొప్ప మనము ఆశీర్వాదాలు మనం చూస్తాం. కాబట్టి మనము ఆయన సన్నిధిలో హెచ్చరించుకోవాలి, చూసుకోవాలి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల వరకు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన ఇద్దరు మాతో మీరు మాట్లాడి మాయపోదు. నిలబడి మీద అవసరం అయోగ్యుడు అయిపోతున్నాయి. నువ్వు యోగ్యపరిచి అయ్యా మీ యొక్క ఘనమైన పనిని దేవదూతలు చేయని పనిని మీ దాసునికి అప్పచెప్పి ఈ లోకంలో అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే సాధనంగా మీరు నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ పక్షంగా నిలబడినగా నీవే బోధకుడు. నేను నా నోటిని బోరుగా వాడుకుని నేను ఇక్కడ మా అందరితో మాట్లాడు. యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన అన్ని విషయాలు తెలుసు మనకు. యాకోబు కూడా అంటున్నాడు, సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు కదా అంటున్నాడు. మనం అన్ని విషయాలు తెలుసు మనకి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అవునా? మనం పనిచేయాలో, కూర్చోవాలో, లేవాలో, నడవాలో, పోవాలో, రావాలో, ఏం చేయాలో అన్నీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అది అన్నీ తెలుసట. తెలిసి కూడా మనం చాలాసార్లు మనకి ఒప్పచెప్పిన వాటిని మనము సరిగా చూసుకోవటం లేదేమో. ఇది మరొకసారి మనను హెచ్చరిస్తా ఉన్నాడు. వినడానికి వేగిరి పడాలంట.
ఎవరైనా చెప్తున్నప్పుడు మనం ఆ మాటలు వినడానికి ఎక్కువ వింటే మనం మాట్లాడటానికి నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. ఎందుకంటే దేవుని నీతినంట ఇవి ఆ 3 నెరవేర్చలేవంట కదా. సరిగా వినకపోతే మనం ఏం చేయాలో అర్థం కాదు అవును కదా. నీళ్లు తెరమని చెప్పాను అనుకోండి, నేను మీరు వినలేదనుకో ఏం చేస్తారు? ఏం తెస్తారు? సరిగా వింటే నేను అడిగిన నీళ్ళే నాకు తీసుకొస్తాను. కాబట్టి మనము ఏది వింటున్నామో అది జాగ్రత్తగా వినాలి. కోపించినప్పుడు కూడా నిదానం ఉంటాం. కోపానికి కూడా తొందరగా మనము రియాక్ట్ అయిపోతాం. కోపం వల్ల తొందరగా వచ్చేస్తాం. దానికి చాలా మనము కంట్రోల్ చేసుకోవాలి. సతీష్ కుమార్ ఒక మాట అన్నాడు, మీకు కోపం వచ్చేదానికి బాగా అప్పుడు ఏం చేయాలంట? ఆ కోపం తగ్గాలంటే ఏం చేయాలి? 1 2 3 4 5 6 7 8 9 10 నెలలకి మనలో ఉన్న కోపం అప్పుడే జరుగుతుందంటే అసలు కారణం ఏందో తెలిసింది. ఈ లోపల మనలో కోపం రావడానికి కారణం ఏందో తెలిసింది. అప్పుడు మనం దాన్ని కోపించకూడదు అర్థమైపోవాలి. అప్పుడే జరుగుతుంది. జరగాల్సిన కార్యం అక్కడ జరగకుండా ఏది జరగాలి అదే కరెక్ట్ జరుగుతారు. అనార్థాలు జరగకుండా మంచి కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చే లేనివి 3 అన్నమాట. అవి ఎంతో జాగ్రత్తగా వినాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. కాబట్టి వాటిలో అవి ఉన్నాయనుకోండి, అందుచేత సమస్త కల్మషమును విరవీసిన దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతో అంగీకరించాలి. వాక్యం మనలో ఉండాలి, వాక్యం మన హృదయంలో ఉండాలి. అందుకే వాక్యం మన హృదయం అన్నిటికంటే మోసకరమైనదంట. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఆ మాట ఇరిమియా గ్రంథంలో ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పదిహేడో అధ్యాయము 7వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు చదివితే మొత్తం అక్కడ చూడండి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వారికి ఎలా ఉంటాడంట? ఆశ్రయంగా ఉంటాడు. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఎవరన్నా దాని వేళ్ళు తన్నును వెట్టగలిగినను. చూడండి, కాలువ ఒడ్డున మట్టి మెత్తగా ఉండదు కనుక వేళ్ళు లోపలికి కిందకి వెళ్తాయి. కిందకి వెళ్ళినప్పుడు చెట్టు పైన పచ్చగా ఉంటుంది. అంటే నీ వాక్యము నీ లోపల ఉండాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వారిని ఆశ్రయించేవాడు ధన్యుడు అన్నాడు కదా. జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే వాడు ఉంటాడు. అంటే దేవుని వాక్యం మనలో లోతుగా నాటబడాలి. ఆ వాక్యం ఎలా నాటబడుతుంది? శ్రద్ధగా వింటే మన హృదయంలోకి వెళ్తుంది. మన హృదయంలోకి వెళ్ళినప్పుడు అది పనిచేస్తుంది. అవునా? చెట్టు వేరు లోపలికి వెళ్తే ఫలాల పైన మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే మనలో కూడా అది ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? వెట్ట కలిగిన కూడా సమస్యలు వచ్చినప్పుడు కూడా అది ఏం చేస్తుంది? వెట్ట అంటే చెట్టుకేమో వాళ్ళు లేకుండా దానికి వస్తుంది. ఆత్మీయ జీవితంలో మనకి వాక్యం అనే నీరు మనకు లేకపోతే మనం కూడా అంతే. నీరే మనల్ని బ్రతికించేది. నీరు లేకపోతే కొన్నిసార్లు మనం డాక్టర్ చెప్తున్నాడు హార్ట్ అటాక్ రావడానికి కూడా కారణం నీళ్లు తక్కువ, చలికాలం తక్కువ తాగుతామంట. చలికాలం తక్కువ తాగడం వల్ల కూడా వస్తుందని చెప్తున్నాడు. అంటే మనం నీళ్లు
తాగాలి. చల్లి అని చెప్పి మనం నీళ్లు తాగం చాలాసార్లు, కానీ నీళ్లు మనిషికి అవసరం. అలాగే వాక్యము మన ఆత్మకి అవసరం. ఆ వాక్యం మనలో ఎప్పుడు ఉండాలి. ఆ వాక్యం అనేది మనం దగ్గర పెట్టుకోవాలి. ఏంటి ఆ వాక్యము? ఇప్పుడే చదువుకున్నాం కదా, నువ్వు వినటానికి వింటాము, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు, కోపం తక్కువ పెట్టుకో అని ఇలాంటి ఆ వాక్యాలు మన హృదయంలో లోపలుంటే మనము ఎంత శ్రమ వచ్చినా కూడా ఆ చెట్టు ఎలాగైతే అది బాధపడదో ఆ విధంగా. ఇంకా ఏమంటున్నాడు అక్కడ, వర్షం లేని సంవత్సరం చింతన ఉండదు, కాపు మానదు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇది ముఖ్యమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. అది మన హృదయంలో మనకు తెలియకుండానే ఎన్నో గర్వం వస్తుంది అనమాట. అది మోసం చేస్తుంది, మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. దేవుని నమ్మినట్టే ఉంటాం, దేవుని నమ్మం. దేవుని మీద ఆధారపడ్డే ఉంటాం, ఆధారపడం. దేవుని దగ్గరకు వచ్చినట్టే వస్తాం, దేవుని భయం కలిగి ఉన్నాం. ఏమండి, అవి వాటిలో మనం శ్రద్ధ, అన్నింటిలో శ్రద్ధ ఉంటుంది, కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనము అశ్రద్ధగా ఉంటున్నాం. దాన్ని ఒకసారి జ్ఞాపకం. హృదయం అంట అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడు. 5వ అధ్యాయంలో 1 నుంచి 7 దాకా చదివితే అక్కడ ఇంకా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. వినండి, దేవుని మందిరములకు పోవునప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, పోవునప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు నువ్వు చూడటం లేదులే, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, నీ హృదయము నిన్నే మోసం చేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, దేవుని మందిరానికి వెళ్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు యెహోవాను ఆశ్రయించు నరుడు, వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వల్ల ఉంటాడు. మనం చదువుకున్నాం, అవునా? అయితే మన హృదయం మనం మోసం చేస్తుంది ఎక్కడంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో వచ్చి చెప్పడం కాదు, నిన్ను నువ్వే, నీకు ఉత్తరవాది నువ్వే. దేవుని మాటలు వింటున్నావు, వారాన్ని వచ్చి వింటున్నావు. ఈ వారం అంతా కూడా నీవు సరిదిద్దుకోవాలి. ఎలా నేను ఉన్నా, దేవుని మీద ఆధారపడుతున్నానా, లేక నా మీద నేను ఆధారపడుతున్నానా? నా మీద నేను ఆధారపడ్డే నేను దెబ్బలు తింటాను అన్నమాట. నా మీద నేను ఆధారపడ్డప్పుడే నేను బాధలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక దేవుని మీద ఆధారపడితే అది బాధ పడవలసిన పని లేదు అంటున్నాడు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, బుద్ధిహీనులు అర్పించినట్టుగా ఏదో తీరినప్పుడు పోదాంలే, ఏదో కుదిరినప్పుడు వెళ్దాంలే అనుకున్నట్టుగా ఉండకూడదు. అదే మోసం. మనలో మోసం జరిగేది ఏంటంటే, మనల్ని మనం మోసం చేసుకుంది అక్కడనే. ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నువ్వు దేవుని ఆరాధించాలంట. ఎక్కడ చేస్తున్నావు? అది లేకనే మనం చాలా విషయాలు దెబ్బలు తినాల్సి వస్తుంది. కాలువ ఒడ్డునున్న చెట్టు ఎలాగైతే ఒక సంవత్సరం నీరు లేకపోయినా, వర్షం లేకపోయినా అది ఎలాగైతే బలంగా ఉంటుందో, నీవు అలా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో నువ్వు బలం పడాలంటే నీవు బుద్ధిహీనులు అర్పించినట్టుగా మన అర్పణలు ఉండకూడదు, ఏదోలే అన్నట్టు ఉండకూడదు. మనకు ఆది కాలంలో మొదటి మా సంతానంలోనే మనం చూస్తాం. కయ్యేలు అర్పణ, ఎబేలు అర్పణ. ఎబేలు అర్పణ ఏమో దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలనుకొని మనసులో నిశ్చయించుకొని పోయి ఇచ్చాడు ఆయన. కయ్యేనేమో ఎదలే అన్నట్టుగా ఇచ్చాడు. ఆయన బుద్ధిహీనుడు అయిపోయాడు. కాబట్టి బుద్ధిహీనులు అర్పించినట్టుగా అర్పించకూడదు. ఇంకా
సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏమండి, దగ్గరగా ఉండి వింటాం దేవుని మాటలు శ్రేష్టం అంట. సమీపించి దేవుని దగ్గర దేవుని మా ఆలోచనలు మనం తీసుకోవడం మంచిదంట. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. ఏమంటే దేవుని సన్నిధిలో మనం పలికే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆకాశం అందున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశం అందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. మనలో మనమే ఆకాశంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం చాలాసార్లు. అదే మనకు మన హృదయం మనల్ని మోసం చేసేది అక్కడే. మనం ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. మనం భూమి మీద ఉన్నాం, దేవుడు ఆకాశం అందున్నాడు. అవునా? మాటలు కొద్దిగా ఉండవని. మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. హెచ్చు వాడేది మనసు ఉంచుగా, తక్కువ వాడేది మనసు ఉంచమంటాడు దేవుడు. అది శ్రేష్టం అంట. ఇంకా విస్తారమైన పనిపాటల వలన చూడండి, విస్తారమైన పనిపాటల వలన స్వప్నం పుట్టును. ఏంటండి? విస్తారమైన పనిపాటల వలన స్వప్నము కళలు కంటాం అనమాట. పెక్కు మాటలు పలుకు. ఏమండి, మనం కళలు కంటాం, నెరవేరని కళలు కంటాం ఎన్నో. అవి నెరవేరకుండానే మన జీవితాల్లో అంతమైపోతామండి. విస్తారమైన పనిపాటలు పెట్టుకోకూడదండి. నీకు ఎంత అవసరమో అంత దేవుడు ఇచ్చాడు. దాంట్లో నువ్వు తృప్తి కలిగి జీవిస్తూ, దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండు. దానిలో నువ్వు తృప్తి కలిగి ఉంటే అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకా పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఏమంటే, ఎక్కువ మాటలు చెప్పేవాడు ఏమవుతాడంట? బుద్ధిహీనుడు అవుతాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడలా. చూడండి, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. ఏమండి, మనం చాలాసార్లు అనాలోచితంగా దేవుని విషయంలో మాట్లాడుతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర నువ్వు మొక్కుకుంటే అది చెల్లించేటట్టయితేనే మొక్కుకోవాలి. చెల్లించగలిగితేనే మొక్కుకోవాలి. లేకపోతే దాని గురించి మాట్లాడుకుంటూ మేలు అంటాడు. చదవండి. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించను. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే నీవు మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కుకొనుకుండుటనే మేలు. మొక్కుకొనుకుండుటే మేలు. అది నీ హృదయంలో నువ్వు ఎవడన్నా అడిగాడు ఆయన? భూమి నాది, ఆకాశం నాది, అందులో ఉన్న సంస్థ నాదన్నాడు. ఎవడేమన్నా నిన్ను? దేవుడు అంటాడు. ఇప్పుడు అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తే వాళ్ళు ఆది సంఘంలో వాళ్ళ శర ఆస్తులను అమ్మి తీసుకొచ్చి పాస్టర్ల అపోస్తలుల పాదాల దగ్గర పెడతా వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే సంఘంలో ఉన్న వారందరికీ సముష్టిగా ఉంచుకొని మిగతావి పంచిపెట్టారంట. ఎవరికో లేని వాళ్ళు. అలా చేస్తుంటే ఒకసారి ఏం చేశారంటే అమ్ముకొని కొంత దాచిపెట్టుకొని వచ్చారు. అప్పుడు అంటే అమ్మింది నీదే కదా, ఎంత కమ్మే నేను తెచ్చానని చెప్పచ్చు కదా. పాస్టర్ దగ్గర నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావంటే ఆయన చెప్పే మాటలోనే ఆయన మాటలోనే సరిపోతాం. అంటే మనం మొక్కుకున్నప్పుడు దాన్ని యథార్థంగానే ఉండాలి. అక్కడ మన ఊహల్లో కళ్ళలో కనిపించే చాలా విషయాల్లో దెబ్బలు తినవలసి వస్తుంది. మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా. కాబట్టి మనం దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నీ దేహమును శిక్షకు లోపరుచుకున్నంత ఏమండి, నీ దేహమును శిక్షకు లోపరుచుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. మన నోటి వలన హృదయం మోసకరమైందని చెప్తున్నాడు కదా. ఇక్కడి నుంచే మన లోపలే జరిగేదంతా మన లోపలే. ఏం జరిగినా అది మోసకరమైన వ్యాధి కాదు. అది ఎవడు గ్రహింపలేడంట. నీ హృదయంలో నాకేం తెలుస్తుంది? నా హృదయంలో నీకేం తెలుస్తుంది? దేవుడు ఒక్కడే తెలుసు. అది ఆయన హృదయాలను పరిశీలించేవాడు కనుక మనము మొక్కుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం నోరు మాట్లాడే విషయం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడడం వలనంట ఏం జరుగుతుంది? మన దేహమునకు శిక్ష. అది పొరపాటు చేత జరిగిందని చెప్పకము. దేవుని ఎదుట, దేవుని దూత దగ్గర చెప్పొద్దంట. దేవుని సేవకులు కూడా దేవుని దూతలే. అది పొరపాటు జరిగిపోయిందని చెప్పొద్దంట. జాగ్రత్తగా ముందుగానే జాగ్రత్తగా ఉండాలి మనం అన్ని విషయాలు. అది పొరపాటు జరిగిందని చెప్పకూడదంట. అలా మనం ఉండకూడదు. మన ప్రవర్తన జాగ్రత్తగా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోయేవాళ్ళు వినాలి.
కదా, వింటున్నారా? ఓకే, చాలా సంతోషం. తర్వాత నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి ఏమండి, మన మాట వల్ల దేవునికి కోపము పుట్టిస్తామంట. హృదయం మోసకరమైందని చెప్తే ఎందుకు చెప్పాడు తెలుసా? అది ఘోరమైన వ్యాధి కలదని. ఆ హృదయం నుంచి వచ్చే మాట వలన దేవునికే కోపాన్ని తెప్పించేంత పని చేస్తామంట మనం. నిజమండి, ఆలోచన చేయాలి ఒకసారి. మనం ఈ 2025 సంవత్సరం ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాము. ఈ సంవత్సరం అంతా ఎన్నో తప్పిదాలు, ఎన్నో పొరపాట్లు మన జీవితంలో, మన మాటల్లో, మన చూపుల్లో, మన నడకలో, మన విశ్వాసం దేవుని మీద ఆధారపడే విషయంలో ఎన్నోసార్లు మనం తప్పిపోయి ఉన్నామేమో. ఈ దినాన ఒక్కసారి మనల్ని మనం ఈ దినాన్ని సరి చేసుకొని తప్పు జరిగింది మరలా జరగకుండా చూసుకునేటట్టుగా చేయాలి. తర్వాత అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఎట్లుండాలంట? ఎవరి సంగతో ఎందుకు, మనం అందరి సంగతులు అట్ట చేయి, ఎట్ట చేయి, అట్టుండు, ఎట్టుండు, ఇది అది అని చెప్తా ఉంటాం. అసలు మనం ఉండకుండా ఏమండి, మనం దేవునికి ఎందుకు, దేవుని మీద మనం ఆధారపడ్డామో లేదో మన హృదయం మోసం చేసుకుంటా మనం ఇతరులకు చెప్ప చూస్తాం అన్ని. నువ్వు అలా ఉండు, నువ్వు ఎలా ఉండు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మనం చెయ్యము, ఇతరులను చేయమని చెబుతా ఉంటాం. అది జాగ్రత్త, అదే మోసం. అందుకని ప్రభు అంటాడు, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తావు ఎందుకు? ముందు నువ్వు దేవుని యందు భయం కలిగి ఉండు. నువ్వు ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉంటావో నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడండి, దాని దొరకలేదు. ఆయన అన్నాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ ఏమిడి వస్తాయి. ఏం తిందుమా, ఏం తాగుదుమా అని చింతపడకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, దాచుకొనవు, వాటిని పోషిస్తున్నా దేవుడను వాటికంటే మీరు శ్రేష్టమైన వారని ఆయన మనకు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన చెప్పగానే చెప్తున్నాడు ఆ విషయాలు. అయినా మనం ఇంకా చింతపడుతున్నాం, ఇంకా బాధపడుతున్నాం. దేవుని మీద మన నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే ఆయన మీద ఆధారపడటం లేదనుకో. అందుకని మన హృదయాలను మనము జాగ్రత్త చేసుకోవాలంటే ఏముండాలంటే మనకి నిన్ను నీవే దేవునికి అమాట ఒకసారి నీ మట్టుకు వినండి, బాగా చక్కగా వినండి. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు అది నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో మిగతా విషయాలన్నింటిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు దేవుని యందు భయభక్తి నీకు ఉందో లేదో నిన్ను నీవే అది కావాలి, ప్రతి మనిషికి కావాలి. అది మనం లేకుండా మనం ఎవరినో సరి చేయాలనుకుంటే చేయలేము. ముందు మనల్ని మనము సరి చేసుకున్నప్పుడు. అందుకనే ప్రభు అంటాడు, ఒక చిన్నపిల్లడు తీసుకుని చూపించి ఆ చిన్నపిల్లడు ఇలాంటి వారిదే రాజ్యం అంటాడు. వాళ్ళు ఏం మనం చూస్తాం చెప్పండి? కొన్ని విషయాలు పిల్లల్లో ఏం చూస్తాం? చిన్నపిల్లల్లో మనం చూసేవి ఒక 4 విషయాలు చెప్పండి. వాళ్ళే కల్మషం ఉండదు, అమాయకత్వం, కల్మషం ఉండదు, ఇంకా స్వార్థం ఉండదు, ఇంకా ప్రేమతో దగ్గర తీసుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే మర్చిపోతారు, అప్పుడే సంతోషిస్తారు. మరి అలా నువ్వు ఎందుకు ఉండలేదు? అది మనల్ని మనం మోసం చేసుకోవడం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. చిన్నపిల్లలు మనం చూడండి, వాళ్ళు అప్పుడే మర్చిపోతారు, అప్పుడే దాన్ని కావాలంది అడుగుతారా? నువ్వు కూడా అడుగు, తప్పులేదు. కానీ నువ్వు దాన్ని మర్చిపోవాలి. మొండికేసుకొని కూర్చుంటాం మనం కదా. కాబట్టి మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నీ మటుకు నువ్వు దేవుని యందు భయం కలిగి ఉంటే తర్వాత విషయాలన్నీ జరుగుతాయి. చూడండి, ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటాడు 1 అధ్యాయం 13వ వచనంలో,
మీరును సత్యవాక్యమును ఆ, అనగా మీ రక్షణ సువార్తను విని ఉమ్. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మనం దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాం. దేవుని ఆత్మ మనలో ఉంది. ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది మాట్లాడాలో మాట్లాడకూడదో మనకి తెలిసి కూడా మాట్లాడతాం చాలాసార్లు. మనకు తెలుసు. అందుకని యాకోబు సహోదరులారా మీకు తెలియని విషయం ఏమి కాదు అని ఆయన చెప్పాడంటే అన్నీ తెలుసు అనమాట. మనం దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే దేవుని నువ్వు నమ్మావో, దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని సంగతుల్లో నువ్వు అడుగుయి, నీ జీవితం ఇక ఎప్పుడు చింత లేకుండా ఉంటుంది. ఈ లోక శరీర కోరికలు మనం పోతే దెబ్బలు తింటాము. శరీర కోరికలు మనకు అవసరం. ఆత్మానుసారమైన జీవితం మనకు కావాలి. దాని కొరకు మనం ఆత్మ చేత ముద్రించబడితే ఇంకా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై దేవుని మహిమకు కీర్తి కలుగుటకై కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు మోక్షము కలుగు నిమిత్తము విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మీ ఆత్మ ఈ ఆత్మ ఆ, మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్న చూడండి, మన ఆత్మ సంస్కారం అంట. ఆయన ఆత్మ మనకి ఎలా ఉంది? మన స్వాస్థ్యానికి అంటే దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, పరలోకంలో ఉన్నావు. మన ఆత్మ కంట సంస్కారువుగా దేవుని ఆత్మ ఉందంట మన స్వాస్థ్యానికి. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని సొత్తు. నీ సొత్తు నువ్వు కాదు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావో, దేవుని దగ్గరకు వచ్చావో, దేవుని సొత్తు నువ్వు. కాబట్టి నీ ఆత్మ నువ్వే ఉత్తరవాది కనుక నిన్ను నువ్వు మోసం చేసుకోబాక, నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండవో లేదో నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఉంటే తర్వాత విషయాలన్నీ నీ ఎమ్మడి ఉంటాయి. కాబట్టి మనం అలా ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇంకా అంటాడు తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 విషయాలు మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు సమస్త మనుషులకు చూడండి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను చూడండి. భక్తిహీనత, నువ్వు భక్తి పరులో కనపడుతున్నాము, భక్తి లేదు మనలో. మనసుల కాదు చూపించుకుంటున్నామేమో మన భక్తి. చాలాసార్లు అదే మోసపోయేది. మనం కానుకలు ఇచ్చాము కదా, మనము ఏది మనం వారం అందరు కనపడేట్టు మందిరానికి వెళ్తున్నాం కదా అనుకుంటున్నాం, కానీ మనం భక్తిహీనతలో ఉన్నామేమో. ఒకసారి మనము దేవుని ఎదుటి చూసుకోవాలి. మనసులో ఎదుట చూసుకుంటే మనం మోసపోతాం. కాబట్టి దేవుని ఎదుటి మనల్ని మనము చూసుకోవాలి. ఇంకా చూడండి, ఇహలోక సంబంధమైన దురాశలు మనలో చాలా, మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. దేవుని సంబంధులుగా జీవిస్తాలనుకున్న నీవు, దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నా నీవు, దేవుని సంఘంలో ఉండాలనుకున్నా నీవు, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలనుకున్న నీవు, ఇహలోక సంబంధమైన దురాశలు మనలో విసర్జించాలి, అంటే తీసేయాలి. చూడండి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను అదే మంచి బుద్ధితో, నీతితో, భక్తితోను బ్రతుకుచుండవాలని మనకి దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఎలా బ్రతకాలంట? నీతితోటి, స్వస్థ బుద్ధితోటి, మంచి బుద్ధితోటి. స్వస్థ బుద్ధి అంటే ఏ బుద్ధి? అది మంచి బుద్ధి కదా. ఆ మంచి బుద్ధి మనం సంపాదించుకోవాలి. కాబట్టి నువ్వు దేవుని రాజ్యం, ఇక్కడున్న దేవుని రాజ్యం అంటే అక్కడున్న దేవుని రాజ్యంలో ఉంటావు. ఇప్పుడు నువ్వు ఆయనతో నడిచినప్పుడు, ఆయన సహవాసంలో ఉన్నప్పుడు, అలా మన హృదయం మోసకరంగా లేకుండా మనం చూసుకోవాలంటే దేవుని సహవాసంలో స్వస్థ బుద్ధి కలిగి మనం నిలబడాలి. అప్పుడే మనము మనల్ని సరి చేసుకోగలం. ఇంకా మనము
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే మనం ఏం తీసివేసుకోవాలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ అంటే ఈ సంవత్సరంలో మనలో ఈ ఉన్నాయో లేదో ఒకసారి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. కోపం అందరికి వచ్చింది ఆ కుటుంబంలో, ఏది జరిగే విషయాలను బట్టి. అలాంటి సమయాల్లో మనకు ఈ వచ్చినవి రాలేదు, ఒకసారి మనము ఈ లిస్ట్ ఉందో లేదో చూద్దామా మన దగ్గర. చూడండి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. మన నోటికి ఒక్కసారి అనుకోకుండా బూతులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. అంటే మన ఇంట్లో వాళ్ళ మీద మనకి వాళ్ళకి పరిస్థితి దాన్ని బట్టి మనకి వస్తాయి. వాటికి రాకుండా ఇంకా వీటన్నిటి ఏం చేయాలంట? విసర్జించడం అంటే ఏమండి? తీసేయండి, మళ్ళీ అటు చూడవు. విసర్జించడం అంటే తీసేయాలి. అవి మళ్ళీ మన కాడికి వస్తాయి అంటే అప్పుడు మనం దేవుని భయం ఉన్నట్ట, మన హృదయం కరెక్ట్గా ఉన్నట్ట, మన హృదయాన్ని మనమే మోసం చేసుకుంటాం. హృదయం అన్నిటికంటే మోసకరం, దాన్ని గ్రహింపగలవాడు. అదే మనము దైవభక్తి చేస్తున్నాం అనుకుంటా మనోళ్ళను మన పక్కనున్న మనలను మనము ద్వేషిస్తున్నామేమో, దూషిస్తున్నామేమో, బూతు మాటలు అంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం సరి చేసుకుంటే దేవుని ఎదుట మనము ఆ నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే బలంగా ఉంటాం. దెబ్బలు తగిలినా కూడా అది భయపడదంట. ఎండగాసినా కూడా అది భయపడదంట. ఒక సంవత్సరం వర్షం లేకపోయినా కాపు మాందు అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా బలంగా ఉంటావు. కాబట్టి అలాంటి ధైర్యంగా మనము ఉండగలగాలి అంటే దేవుని వాక్యంలో సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినేవారిగా, ఎక్కువ వినేవారిగా ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే ఒకరితో ఒకరు ఏమంటే మనం అబద్ధాలు ఆడుతున్నాం. ఒకరితో ఒకరమే ఈ సంవత్సరం ఆడామేమో, ఆడినందువల్ల కొన్ని పోగొట్టుకున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. మనకు నష్టాలు జరుగుతున్నాయండి, ఎక్కడో మనలోనే లోపం ఉందనుకోవాలి. మనలోనే మనము సరిదిద్దుకొని సరి చేసుకుంటే అవి ఒకడు అబద్ధాలు ఆడకుండా ఇంకా ఏలేనుగా. ప్రాచీన స్వభావం అంటే పాతయి. ఏం చేయాలంటే వాటిని పరిత్యాగించడం అంటే విడిచిపెట్టేసేయాలి. పాత స్వభావాలు మళ్ళా వస్తున్నాయేమో, వాటిని 2025 ఆఖరి వారంలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరలా వాటిని మనం తీసుకురాకూడదు, వదిలేసేయాలి. ఏమండి? జ్ఞానము కలుగు నిమిత్తము ఏం చేయాలి? మనకి జ్ఞానం రావాలంటే మనల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున. ఏమండి? ఏంటి ఆయన పోలిక? మనల్ని సృష్టించిన వాని పోలిక ఏంటి? నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంటే మనలో పరిశుద్ధత ఉండాలంటే ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, దోష మాటలు, కోపము, ప్రాచీన స్వభావాలు ఏవి ఉన్నాయి వాటి అన్నిటినీ తీసివేసుకొని నవీన స్వభావము ధరించుకొని ఉన్నామంట. అలా ఉండాలి. అది మర్చిపోయి మళ్ళీ మనము వెనక్కి మాట్లాడుతున్నామేమో ఒకసారి ఆలోచన చేసి. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, నీ ఎదుట నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నాడు అంటే అది అబద్ధం అంటాడు దేవుడు. మనతో ఉన్న వాళ్ళని మనం ప్రేమించలేకపోతే ఇంకా మనం దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్తాం, అబద్ధం అంటాడు. కాబట్టి మనలను మనము ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమిస్తే వాళ్ళకి నువ్వు మేలు చేస్తావు, ప్రేమిస్తే నువ్వు వారికి సహాయము చేస్తావు, చేసేవారిగా ఉంటావు. తర్వాత
ఒకసారి మనము 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును. చూడండి, ఎవరంట? బయట వాళ్ళు కాదు. దేవుని మందిరంలోకి వచ్చి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును. నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశపడు గాని, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఏమండి? పరలోక పొందున్న నా తండ్రి చిత్త ప్రకారం తండ్రి చేయవాడే చిత్తం చేయవాడు. ప్రభువా ప్రభు అని పిలచడం కాదు, దేవుని చిత్తం మనం చేస్తున్నామా లేదా. తర్వాత ఆ దినమందు ఆ, అనేకులు నన్ను చూసి చూడండి, ఆ దినమంట అనేకులంట ప్రభువుని చూసి ప్రభువా 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 మేము నీ నామమున మేము నీ నామమున ప్రవచింపలేదా, ప్రవశింపలేదా, మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, వెళ్ళగొట్టలేదా, నీ నామున అనేకమైన అద్భుతములు అనేక అద్భుతములు చేయలేదా. అని చెప్పుదురు. చూడండి, నీ నామం ఎన్నో చేశారని చెప్తారంట. ఎవరికి? దేవుని బిడ్డలే, దేవుని నమ్ముకున్న వారికి ఈ సంగతి అంటున్నాడు. ఆయన దయ్యాలు వెళ్ళగొట్టారంట, ఆయన నామను అద్భుతాలు చూశారంట, చేశారంట. అయినా మీరెవరో నాకు తెలియదు అంటున్నాడంటే మనము మన హృదయాన్ని మనం మోసం చేసుకోకుండా చూసుకోవాలి. మన భక్తి, మనం దేవుని యందు భయం ఉందో లేదో, భయభక్తులు కలిగి ఉన్నామో లేదో, మనల్ని మనం ఎవరు వాడలేనండి. ఎవరు వచ్చి ఎవరు సరిచేయలేరు. మనల్ని మనమే దేవుని దగ్గర సరి చేసుకుంటే చాలు. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనము ఆ శ్రద్ధ కలిగి ఉన్నామో లేదా, దేవుని మందిరానికి పోతున్నప్పుడు మన ప్రవర్తన సరిగా ఉందా లేదా అని మనం చూసుకుంటే అదే ధన్యత. అలాంటి వాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు. ఆయన మీద మనం నమ్ముకుంటే మనము ఆయన మీద ఆధారపడతాం, ఆయన్ని అనుసరిస్తాం, ఆయన వాక్యానికి మనము లోపడతాం. కాబట్టి ఆ విధంగా మనం ముందుకి సాగినట్టుగా మరి 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2:12 నేను చదువుతాను. నియమము చొప్పున ఆ, తీర్పు పొందబోవారి స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవారి తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి. అలాగుననే ప్రవర్తించుడి. ఏం చేయాలంటే మనము స్వాతంత్రం ఇచ్చు నియమము మనకి అన్ని ఇచ్చాడు దేవుడు. మనకి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అన్ని దేవుడు వారం ఇక్కడ చెప్తానే ఉన్నాడు. ఆ నియమం ఒకటి ఉంది, ఆ నియమం ప్రకారం మనం ప్రవర్తించాలంట. అలా మనం ప్రవర్తిస్తున్నామో లేదో ఈ సంవత్సరం ఒకసారి మనము ఆఖరి రోజున ఈరోజు మనల్ని మనం సరి చేసుకొని సరిదిద్దుకుంటే మనకు మించిన ధన్యుడికి ఒకడు లేడండి. మన హృదయాన్ని మనం మోసం చేసుకోకుండా మనల్ని మనం సరి చేసుకుంటే చాలు. ఎవరినో సరి చేయడానికి పోయి మనం తిప్పలు పడకూడదు, దేవునికి కోపము తెప్పించకూడదు. అరే నువ్వు సరి కొడకుండా నువ్వు కూడా సరి చేయాలని చూస్తావు అంటాడు దేవుడు. ఆయన కోపం పుట్టించేవారిగా ఉంటాం మనం. కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని సరిదిద్దుకుంటే మనల్ని చూసి ఇతరులు వస్తారు. ఇంతకుముందు కూడా ఒక జరిగిన సంఘటన చెప్పాం. ఆ ఊర్లో ఒక టీచర్ వెళ్తే ఆ టీచర్ను చూసి నేను బస్సు ఎక్కారంట, ఇద్దరు బస్సు ఎక్కారంట, పక్కన కూర్చున్నారు. ఆ పక్కన కూర్చోవడంతో మాట్లాడుకుంటామంటే ఈయన అన్నాడంట, నువ్వు ప్రభువుని నమ్మినట్లున్నావు. నమ్మానయ్యా. ఎవరు చెప్తే నమ్మాను? నేను చెప్తే నమ్మలేదు, చూసి నమ్మాను. అంటే చూసేట్టు నమ్మావు, చెప్తే కదా నీకు తెలిసేది ప్రభు గురించి అంటే లేదు నేను చూసి నమ్మాను. ఆ ఊర్లో ఆ టీచర్ కుటుంబం అంట. ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ టీచర్ చేస్తున్న పని ఏంటంటే ఆయనకి ఇచ్చిన పని చక్కగా చేస్తున్నాడు, ఆ బిడ్డలను చక్కగా పెంచుతున్నాడు. ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ ఆ టీచర్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ క్రమపరచబడ్డారంట.
ఆ ప్రెసిడెంట్ అన్నా ఇంత క్రమశిక్షణగా నువ్వు నీ కుటుంబము నువ్వే కాదు ఈ యొక్క గ్రామంలో ఉన్న పిల్లలందరినీ సరిచేయగలిగే ఈ జ్ఞానం ఎక్కడదయ్యా ఏంటంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని, ఆయన ఎలాగైతే జీవించాడో అలా నేను జీవించడానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో నేను మునిగి తేలుతున్నాను కనుక ఈ పని నేను చేయగలిగానంటే అంత గొప్ప దేవుడా, అంత గొప్ప మాదిరి ఆయన చూపించాడా? అయితే ఆయన నాకు కావాలని ఆ ప్రెసిడెంట్, ఆ ఊరి ప్రెసిడెంట్ ప్రభువు నమ్ముకున్నాడు. అప్పుడు అరే ప్రెసిడెంట్ నమ్ముకున్నాడు, ఆయన చూసి ఊర్లో ఉన్నాడు, ఆ ఊరంతా యేసు ప్రభు నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఆ ఊరు. అంటే చూడండి, మనలను చూసి దేవుని దగ్గరికి రాకుండా పోతున్నారేమో మన ప్రవర్తన చూసి. కాబట్టి ఒక నియమం ఉందంట, ఆ నియమం ప్రకారం మనం నడుస్తుంటే దాన్ని ప్రవర్తిస్తే మనం దేవుని దగ్గర ఇష్టంగా ఉంటాము. మనల్ని చూస్తే అనేకులు వస్తారు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. కాబట్టి 2025వ సంవత్సరం లాస్ట్ ఆదివారంలో మనం ఉన్నాం. ఈ దినం ఒక్కసారి మనల్ని మనం మోసం చేసుకోకుండా మనల్ని మనం చూసుకుంటే మనం ఇతరులలో తప్పులు పడడం కాదు, మనలో తప్పులు మనము సరి చేసుకుంటే దేవుని దగ్గర గొప్ప మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయదు కాక. ఈ వాక్య ఫలిత కొరకు మన మధ్యలో ఉన్న ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తాను. అందరం కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం, మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని ఎదుట ఒప్పుకుందాం. మంచి మాటలు, అతి శ్రేష్టమైన మాటలు, నెమ్మదిగా శాంతిగా సమాధానంతో మనకు అర్థమయ్యే రీతిలో ప్రియులు దైవజనులు ప్రకటించారు. ఈ మాటలు ఇప్పుడు మనకు అవసరమే. నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందే ఆ బస్సులో పక్కన కూర్చున్న వ్యక్తి ప్రవర్తన చూసి, కేవలము ప్రవర్తన చూసి ఊరు మారింది. మన ప్రవర్తన క్రియ వలన స్తోత్రం. నూతన సంవత్సరం నూతన జీవితాన్ని, నూతన పరిస్థితి, అన్నీ నూతన బట్టలు, క్రిస్మస్ ఏదో సున్నా వేసుకొని డిగ్రీ కాదు కానీ మారుమడిచి నూతన జీవితం జీవిస్తాం. వాక్యాన్ని అంగీకరించి ఆయన రాజుని వాసుమాదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణభూతుడానికి మహిమ ఘనత ప్రభా తండ్రి. మరొకసారి పాసానికి వస్తున్నాయన 28 ఆదివారం తండ్రి. ఈ 25వ సంవత్సరానికి 2025 సంవత్సరానికి నాయన చివరి నెల చివరి ఆదివారం తండ్రి. ప్రభువునికి వందనములైన ప్రభు రాజా, నీ దాసులను ప్రియులు మా తోటి సహోదరులు పిల్లిబాయి గారిని పేరు పెట్టి పిలిచి ఏర్పరచుకొని ప్రత్యేకించుకొని నీ నోటికి పురగా నీ చేతి అతి ప్రాముఖ్యమైన పని పాత్రగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నాయన ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో తండ్రిని స్తోత్రం నాయన. ఓ ప్రభువుని గొప్పగా తండ్రి ఆ బిడ్డ మీద దృష్టి నుంచి మంచి జ్ఞాన వేగం, ఆలోచన, అరుగుబలం, ఓదార్పు, శాంతి, సమాధానం, నిదానం, ప్రేమ, గౌరవ, మర్యాద బిడ్డలు నీ కలిగిన మనసు ప్రభువునికి వందనములు ఆయన. ఆ బిడ్డలో నివసించి ఆవరించి నీ నోటి గురగా వాడుకొని తండ్రి ఆయనలో నుండి అతి శ్రేష్టమైన లేఖనాలు, నీ నోటి మాటలు తండ్రి మాకు వినిపిస్తుంది. బిడ్డను వాడుకున్నందుకు నీకు మహిమ ప్రభు. అలాగే ఆయన తండ్రిని స్తోత్రం. తిన్న భోజనము వాంతి చేసుకున్నట్టుగా తండ్రి కాకుండా నాయన ప్రభువుని వందనము నాయన. తిన్నదేదో ఆత్మీయ ఆహారం జీర్ణం చేసుకుని అంతరంగ పురుషునికి ఆత్మీయ తండ్రిగా తండ్రి తిన్న ఆహారం, ఆత్మాహారం తండ్రిని స్తోత్రం ఆయన కక్కి వేయకుండా జీర్ణం చేసుకొని ఆత్మీయ శక్తి కలిగి ఓపికతో సహనంతో దీర్ఘశాంతంతో ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తుంది. నీ సాక్షి నామం మార్గమై జీవిస్తేందుకు
నీ కృప దయచేయి. వెలుగులో నడవడం కాదు, ఇన్నాళ్ళు వెలుగులో నడిచాం, ఇప్పుడు మేము వెలిగించే జ్యోతుల వలె, ఆకాశ నక్షత్రం వలె కొవ్వొత్తి వెలిగిస్తే గదికంత వెలుగు, కానీ తనకు తాను మర్చిపోతుంది, తను తగ్గించుకుంటుంది, తను కరిగిపోతుంది. తను తగ్గించుకొని గదికి వెలుగిచ్చినట్టుగా మేము తగ్గించుకొని దీనములే కానీ సువార్థికులుగా మారుతాను. కృప దయచేయి మనం వేడుకుంటున్నాను ఆయన. ప్రభువుని వందలు ఆయన. మరి ముఖ్యంగా ప్రియులు మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాయన. ప్రభాని స్తోత్రం ఆయన. నీ దాసుని మంచి ధైర్యం ఓదార్పు ఆదరణ దయచేసి, నీ దాసులకు మంచి ధైర్యం ఓదార్పు దయచేతండి. ప్రభువుని వందలు నాయన. నీ ఇళ్ళ కుమారుడు కోడలు ఇద్దరు కోడళ్ళు మన తండ్రి ఈ కుటుంబాన్ని యావత్ అన్నదమ్ములు అక్క చెల్లెలు రక్త సంబంధికుడు బలగమంతా యాస్తం కప్పుతున్న తండ్రిని స్తోత్రాయన. ఈ కుటుంబాన్ని యజమానులు ప్రభుని వందలు. ఆ బిడ్డను ప్రేమించాలను, ఇంకా లోకంలో కాలు దారి పాపముల బుద్ధలు పడకుండా నాయన ఆ బిడ్డ శ్రేష్టంగా నీకు ఇష్టడుగా నేను పిలుచుకున్నామేమో నాయన. తొక్కిస్తేందుకు ఎవరు ప్రభు? నీ సొమ్ము, నీ సొత్తు, నీ స్వాస్థ్యం అయ్యా, నీ కౌగిలు నాదరు, నీ గురి పాత్ర నీ తోడలేదు నాయన. అవి ఒకరోజు మేము చూస్తాం నాయన. ఆ కొదవ లేని నాయన నీ కృప చూపించమా నాయన. ప్రభువుని కొదవ లేకుండా జీవితంలో కృప దయచేయమని ఆ కుటుంబాన్ని సంకల్పిస్తున్నాం. మరి ఆయన సేవ చేస్తున్నా మరి యొక్క ఆయనకు అప్పచెప్పిన ఆత్మలైనా సంఘంలో ఒక్కొక్కరు పేరున ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రాణి, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, ప్రతి వారు ఇక్కడ కూడుకున్న అందరం ఆయన నీ కౌగిలి పట్టుకో, జ్ఞాపకం చేసుకో. ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అనుగ్రహించమని. ఏది ఏమైనా తండ్రి రక్షణ మార్గంలో నీ అడుగులో వేసి నిన్ను వెంబడిస్తాను కృప దయచేసి తండ్రిని స్తోత్రం. ప్రభా పరనుండి పరలోకుని తనికుని బాసుని అయానిస్తూ మహిమ శివాసుడునని ఆకాశ గగనాలు తీసుకొని దిగి వచ్చావు తండ్రిని స్తోత్రం. ఎందుకు అయా మాకు ప్రేమించి నీ రాజ్య వాసులుగా నివాసం ఉండదనుకోవచ్చు. మా గురించి ప్రాణాలు పెట్టావు. తన చివరి కొట్టవలసి అయా చెందించి మా పాపాలు కడిగినంత క్రిస్మస్ అనేదో తిని తాగి వంటలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఆగలు పాటలు కాదు కానీ ప్రభు నువ్వు దిగి వచ్చావు. ఎందుకంటే మా పాప భారం భరించి మా గురించి ప్రాణాలు పెట్టడానికి వచ్చి ఉంటున్నావు ఆయన. తండ్రి పరిశుద్ధుడు కాబట్టి అయా 1 పేతురు 1:14 తండ్రి అయా నేనే కారణం నేర్పరచుదాము అని అయా నీ సంధికి సాక్షి నామం మాత్రమై మా యొక్క వ్యక్తిగత జీవితం, మా కుటుంబ జీవితం, మా సేవ జీవితం, ఆత్మీయ జీవితం కలిగి అరవగొని చెప్పకపోయినా మా ప్రవర్తన బట్టి ప్రజలు తెలుసుకోవాలి. కృప దయచేయమని కోరుకున్న మేమందరం పేరు పెట్టి వేస్తాను కప్పు చెప్పుకుంటూ దైవజన కుటుంబాన్ని వేస్తాను కప్పు చెప్పుకుంటూ ఎన్నికలేని ఆయన వృద్ధాపంలో ఆయా ప్రాంతంలో అక్కడక్కడ వాడుకుంటున్న విధానం బట్టి అయ్యా నేను నా కలిగి గర్భలో తండ్రి ఆ పిల్లలు నా కుటుంబాన్ని వేస్తాను కప్పు చెప్పుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతుకులాడు వేడుకుంటున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. మరి 95 సంవత్సరాల వయసులో ఆయన ఈరోజు కూడా ఉదయాన్నే లేచి తన పనులు తను చక్కగా చేసుకోగలుగుతున్న దేవుని మహా కృప. దేవుని మందిరానికి కూడా ఆయన ఆలస్యం చేయడు. ఈ వయసులో కూడా ఉదయకాల ప్రార్థన అంటే అందరికంటే 6:30 కంటే సేవకులందరికంటే ముందు ఆయన ఉంటాడు. అంత యాక్టివ్గా దేవుని పనిలో ఉంటాడు. కాబట్టి దేవుని పని విషయంలో మనం కూడా అలాగా ఆయన ఒక మనకు మాదిరి. ఆయన చొక్కా కంటే ఆయన ఇంటిలో తెల్లబడేసేవాడు. చొక్కా కంటే మెరిసిపోతాడు కదా. మరి అంత సౌందర్య దేవుడు వృద్ధులకు తలనేరు పడ్డ సొగసైన కిరీటం అని రాశాడు బైబిల్లో. నిజమే, సొగసైన కిరీటమే ఆయన తలకు దేవుడు పెట్టాడు. కాబట్టి ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన పరిచర్య కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో బాప్తిసం తీసుకోవాలని మనం ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే మనం ఆయన శరీర రక్తంలో పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందిందని ప్రభు ఆయన యేసు తాను అప్పగింపబడిన రాత్రి
ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్రలో నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పింది. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్ర తాగినప్పుడల్లా ప్రభుత్వానికి ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినడో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో త్రాగలను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, వందనాలు అయ్యా. ఇది 2025 సంవత్సరం ఆఖరి ఆదివారంలో అయ్యా మీ యొక్క శరీర రక్త మాంసంలో పాల్పంపులు పొందడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఈ అవకాశం లేని వారు ఎంతో మంది ఉన్నారు అయ్యా. వారు కూడా నాయన అయ్యా యేసు నా రక్షకుడు, నా పాప శాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మి బాప్తిస్మం పొంది మీ రక్త మాంసంలో పాల్పంపులు పొందటట్టు అయ్యా వారు నాయన మిమ్మల్ని నమ్ముకొని ధన్యులగినట్లుగా వారిని కూడా ఆకర్షించబడిన మేము మీ రక్త మాంసంలో చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని మా ప్రభువా అయ్యా నాయన మేము అందులో చేయడానికి మాకు అర్హత దయచేయమండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. కల్వరి ప్రేమ